మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన అంశము రోగుల కొరకు ప్రార్థన చేయడి, రోగులైన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడి అని మనకి ఈవేళ అంశం ఇవ్వబడింది. ఈ అంశములు మనకి ఒక బైబిల్ అధ్యయనకారుడు మనకి తెలియజేసిన విధానాన్ని మనము చూస్తున్నాము. ఆయన బహుగా బైబిల్ చదివి ప్రార్థన చేసి ఈ విషయాలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మన కార్యాలు నెరవేరుస్తాడని ఈ 8 అంశాలు మనకు తెలియచేయబడినది. రోగుల కొరకు ప్రార్థన చేయడి, రోగులైన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడి అని మన అంశం తెలియజేయబడుతుంది. వాక్యం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనం ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తామో వారి ఎడల విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని వాక్యం తెలియజేస్తుంది. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎవరైనా మన ప్రార్థన సహాయం కోరినప్పుడు, లేకపోతే ఎవరికైనా ప్రార్థన చేసే అవసరం తగిలినప్పుడు విశ్వాసంతో దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు, ఈ ప్రార్థన వింటాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అనే వాక్యం తెలియజేయబడుతుంది. అదే విధముగా పాప క్షమాపణ కూడా పొందును అని వాక్యం తెలియజేయబడుతుంది. పక్షవాయువు గల వారిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తెలియజేస్తాడు, నీ పాపములు క్షమించబడినవి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుము అని అతనికి తెలియజేసినప్పుడు అతను వెంటనే స్వస్థపరచబడతాడు. అద్భుత రీతిగా తన రోగము నుండి విడుదల పొందుతాడు. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు పాపాలు క్షమించారు కనుక అతను ఆ రోగము నుండి విడుదల పొందాడు. అంటే పాపాలు కూడా రోగాలని కలుగు చేస్తాయని మనకి ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకని మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారు స్వస్థపరచబడడం మాత్రమే కాదు, దేవుని కృప చేత వారి పాప క్షమాపణ కూడా వారు పొందుతారని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మేము అదే ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను బలహీనముగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మా వారు అక్కడ పరిస్థితులను చూసి, హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ని చూసి వారి కొరకు భారంతో ప్రార్థన చేయాలని వారంలో ఒక దినాన్ని కూడా మేము ప్రార్థన దినముగా రోగుల కొరకు ప్రార్థన చేయాలని మేము ఏర్పాటు చేసుకొని ఆనాటి నుండి 2023 నుండి ఈనాటి వరకు కూడా వారంలో ఒక దినాన్న రోగుల కొరకు మాత్రము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మేము నిర్ణయించుకుని చేస్తున్నాం. ఎందుకంటే రోగుల కొరకైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ వారు పాప క్షమాపణ కూడా పొందుకుంటారు అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలని వాక్యం తెలియజేస్తుంది. మనం ఆ విధముగా చేద్దాం. మేము అనుదినము రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుదినము విశ్వాసులైన రోగుల కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే వాక్యాలు విన్నవారు ఫోన్ చేసి మాకు ఈ బలహీనత ఉన్నది, ఈ బలహీనత ఉన్నది, ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నప్పుడు ఫోన్ల ద్వారానే వారికి ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని కృప పొందుకుంటున్నారు, స్వస్థత నొందుతున్నారు, అద్భుత కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా అందరూ వింటున్న మీరు కూడా రోగుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి రోగాలు నయమవడమే కాదు, వారి పాప క్షమాపణ కూడా కలుగుతుంది అని ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతుంది. మన యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. కాబట్టి మనము కూడా ప్రార్థన చేద్దాము, రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని తెలియజేస్తుంది. కాబట్టి మనం బలమైన విశ్వాసంతో రోగుల కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ ఎడల స్వస్థతనిస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు, అద్భుత రీతిగా వారిని లేపుతాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనల వలన మనము కూడా మేలు పొందుతాం. మనల్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. రోగుల కొరకు ప్రార్థన చేయమని మీరు తెలియజేస్తున్న దేవా, వింటున్న బిడ్డలందరూ కూడా ఎవరైతే బలహీనంగా ఉండి వారి దృష్టికి వచ్చారో వారి కొరకు ప్రార్థన చేయడానికి వారికి మీరు కృప చూపండి నాయనా. వారికి ప్రార్థన చేయటం వలన చేస్తున్న వారు కూడా మేలు పొందినట్లుగా మీరు కృప చూపండి నాయనా. దేవా, ఈ ఉదయ కాలంలో ప్రభు చూస్తున్న బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించి కాపాడి మహిమ పొందమని
యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.